దృశ్యం మీరు చూస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డయాస్ మీదకి చేరుకుంటున్నారు. గ్లోబల్ సమ్మిట్ ఒక అద్భుతమైన ఆలోచన అన్నారు తెలంగాణ మంత్రి దామోదర రాజనరసింహ. రాబోయే కాలంలో తెలంగాణ ఏ విధంగా ఉండాలని దానిపై సమ్మిట్ లో చర్చలు జరుగుతాయన్నారు. ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులో ఉండాలని ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు. వేదికను అలంకరించిన పెద్దలు కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ నరసింహారెడ్డి గారు సార్ నరసింహారెడ్డి సార్ సార్ కెమెరా సార్ 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 కెమెరా సార్ సార్ మినిస్టర్ సార్ ఫోటో ప్లీజ్ సార్ ఎన్నికి రండి సార్ అందరూ వెనక్కి ఉండండి సార్ బ్యాక్ 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 ఇంకా తీసుకో గ్లోబల్ సమ్మిట్ కి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అక్కడికి చేరుకున్న దృశ్యం మనం చూసాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి ఆయనకి వెల్కమ్ చెప్పారు. మరి కాసేపట్లో సమ్మిట్ ప్రారంభం కాబోతోంది. గవర్నర్ ప్రసంగించబోతున్నారు. ప్రారంభ ఉపన్యాసం ఆయన చేసిన తరువాత సమ్మిట్ ఈ రోజు మొదటి రోజు ప్రారంభం కాబోతోంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడతారు. తర్వాత ఈ రోజు 3 సెషన్స్ ఏర్పాటు చేశారు. తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధికి సంబంధించి ఏ విధంగా ప్రణాళికలు ఏర్పాటు చేశారో వాటిపైన చర్చ జరగబోతోంది. విజన్ ఫర్ తెలంగాణ 2047 టార్గెట్ గా $3 ట్రిలియన్ ఎకానమీని లక్ష్యంగా తెలంగాణ సర్కార్ ముందుకు వెళుతోంది. ఆ విజన్ నే ఈరోజు ఇంతమంది అనేక దేశాల ప్రతినిధుల ముందు ఉంచబోతున్నారు. గవర్నర్ అక్కడికి చేరుకున్న దృశ్యం మీరు చూస్తున్నారు. ఎందుకు 2047 అనే టార్గెట్ పెట్టారు అంటే ఖచ్చితంగా మనం చెప్పొచ్చు 2047 నాటికి 100 సంవత్సరాల ఇండిపెండెన్స్ ని మన దేశం సెలబ్రేట్ చేసుకుంటుంది. ఆ సమయానికి తెలంగాణ $3 ట్రిలియన్ ఎకానమీగా మారాలి అనేది తెలంగాణ సర్కార్ యొక్క ఉద్దేశం. ఇక 2034 నాటికి 1 ట్రిలియన్ ఎకానమీగా మారాలని తెలంగాణ భావిస్తోంది. 2047 నాటికి మనకి స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు అయినప్పటికీ 3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ రైజ్ అవుతుంది అని చెప్పి ఆ విధంగా అభివృద్ధి దిశగా వెళ్లబోతోందని తెలంగాణ విజన్ 2047 ని ప్రపంచ దేశాల ముందు ఉంచబోతోంది. గ్లోబల్ సిటీగా ఏ విధంగా మారబోతోంది అని ఈ రోజు ప్రొజెక్ట్ చేస్తున్నారు. వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు వచ్చారు, వివిఐపీలు వచ్చారు, పారిశ్రామిక రంగ నిపుణులు వచ్చారు, స్పీకర్స్ వచ్చారు. వివిధ అంశాలపై చర్చించేందుకు స్పీకర్స్ అక్కడికి చేరుకున్నారు. సో గ్లోబల్ సమ్మిట్ వేదికని మనం చూడొచ్చు. ప్రపంచ దేశాల అతిథులు ప్రతినిధులతో నిండిపోయింది. సో మంచి డిస్కషన్స్ జరగబోతున్నాయి. ఏ విధంగా అభివృద్ధి జరగబోతోంది అనేది చూపించబోతోంది తెలంగాణ సర్కార్. ఈ నేపథ్యంలోనే మనం ఫ్యూచర్ సిటీ నుంచి లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. తెలంగాణ విజన్ ని క్లియర్ గా చెప్పాలంటే 3 విషయాలు పెట్టుకున్నారు వాళ్ళు. క్యూర్, ప్యూర్, రేర్. క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ. ఇక్కడ హై వాల్యూ సర్వీసెస్, టెక్నాలజీ, ఇన్నోవేషన్, అర్బన్ ఎకానమీ ఇంజిన్స్ గా మారటం. ఇక ప్యూర్, పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీగా కన్సిడర్ చేశారు. ఈ జోన్ లో లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్ గ్రోత్, అలానే ప్రొడక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇట్లా డిసైడ్ చేశారు. ఇక రేర్, రూరల్ అండ్ అగ్రి రీజియన్ ఎకానమీ. ఇక్కడ అగ్రికల్చర్, ఫుడ్ సిస్టమ్, అలాగే రూరల్ ప్రొడక్షన్, ప్రాస్పెరిటీ వీటికి సంబంధించి. సో మొత్తంగా 3గా డివైడ్ చేసి క్యూర్, ప్యూర్, రేర్, కోర్ అర్బన్, పెరీ అర్బన్ రీజియన్, రూరల్ ఏ విధంగా అభివృద్ధి చెందాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ వెళ్ళాలి, ఆ విధంగా సాధించాలి అనేదే లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ గవర్నమెంట్. ఆ విధంగానే ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ వేదికగా గ్లోబల్ సిటీగా ఏ విధంగా ఎవాల్వ్ అవుతోందో ప్రతినిధుల ముందు వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, కంపెనీలకు సంబంధించినటువంటి సిఇఓలు, స్పీకర్స్ వీళ్ళందరి ముందు కూడా మన రాష్ట్రానికి సంబంధించి ప్రొజెక్ట్ చేసే విధంగా విజన్ డాక్యుమెంట్ ని కూడా సిద్ధం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ విజన్ డాక్యుమెంట్ ని కూడా ఆవిష్కరించబోతున్నారు, వాళ్ళందరికీ చెప్పబోతున్నారు. ఇప్పటికే పలు దేశాలకు సంబంధించిన ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నారు. మరి కాసేపట్లోనే 3 సెషన్స్ ప్రారంభించబోతున్నారు. 3 సెషన్స్ ఉంటాయి ఈరోజు. మొదటి సెషన్ మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. ముందుగా గవర్నర్ ఇప్పటికే చేరుకున్నారు జిష్ణుదేవ్. సో ఆయన ప్రసంగించి ఏం చెప్పబోతున్నారు, తెలంగాణకి సంబంధించి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఫ్యూచర్ సిటీగా ఏ విధంగా ఎవాల్వ్ అవుతోంది, ఎలాంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, పారిశ్రామికవేత్తలకు సంబంధించి కానీ కంపెనీలకు సంబంధించి కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం ఉండబోతోంది, ఇలాంటి అంశాలన్నీ ఆయన ప్రస్తావిస్తారని ఎదురు చూస్తున్నారు. సో ఆయన ప్రసంగం తర్వాత ఈ సెషన్స్ అన్ని కూడా ప్రారంభం కాబోతున్నాయి. సో భద్రత కూడా భారీగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇన్ని దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు, వివిఐపీలు ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నారు, అలానే మినిస్టర్స్ ఉన్నారు, కేంద్ర మంత్రి కూడా అక్కడికి వచ్చారు. సో
భద్రతని కట్టుదిట్టం చేశారు. సీసీ కెమెరాల నిఘాలో ఉంది. ఫ్యూచర్ సిటీ నుంచి మనం లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. గవర్నర్ని లోపలికి తీసుకొస్తున్నారు. ఆ డయాస్ వేదిక మీదకి ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి తీసుకొస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. సో సమ్మిట్ యొక్క విజన్ గ్లోబల్ కాన్ఫిడెన్స్. సో గ్లోబల్ సిటీగా తెలంగాణ ఏ విధంగా, తెలంగాణ హైదరాబాద్ ఏ విధంగా ఎవాల్వ్ అవుతోందో ప్రొజెక్ట్ చేయబోతోంది తెలంగాణ సర్కార్. 2 రోజుల పాటు ఈ గ్లోబల్ సమ్మిట్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు రేపు